ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జై పోలే బాబా అండ్ జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు హైదరాబాద్ టు తాండూరులో ఉన్న బుగ్గలస్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ 5 o'clock అలా వెళ్దాం అనుకున్నాను, కానీ లేవలేకపోయాను. నిన్న మా మామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల నైట్ లేట్ అయ్యింది. సో పడుకునేసరికి లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ లేవలేకపోయాను. 12కి అలా ఆఫ్టర్నూన్ 12కి అలా లేచాను. 1 వరకు రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి శంషాబాద్లో ఉన్న మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అతన్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 1:30 అలా అయింది ఫ్రెండ్. 1:30 అలా అయింది ఫ్రెండ్స్. 1:30 నుంచి లేట్ అవ్వడం వల్ల ఎండ చాలా అంటే చాలా ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్.
దగ్గర వెళ్ళాం ఫ్రెండ్స్. వెదర్ అయితే చాలా కూల్గా అయిపోయింది. ముందుకు వెళ్ళాక వర్షం అయితే బీభత్సంగా పడ్డది ఫ్రెండ్స్. 2 hours పెట్రోల్ పంప్ కింద వెయిట్ చేసాం ఫ్రెండ్స్. ఈయనదానమ్మ అంటూ పడ్డది వర్షము. అరరే వాన జడి వాన అన్నట్టు ఉరుములు మెరుపుతో వర్షం పడ్డది. కొద్దిగా స్లో అయ్యాక స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మళ్ళీ ఎండ, లైట్గా వర్షం, చుట్టూ చెట్లు. ముందుకు వచ్చాక ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఫ్రెండ్స్. ఒక 20 minutes వెయిట్ చేస్తాం అక్కడ ట్రాఫిక్లో.
ఈ అన్నని వచ్చి అన్నని అడిగితే ఏమైందన్న అంటే ముందు చెట్టు పడ్డదంట, వర్షంకి గాలికి రోడ్ పైన పడ్డదంట. పోలీస్ అన్న వాళ్ళు వచ్చి చెట్టును తీస్తున్నారంట. మెల్లిమెల్లిగా అయితే ముందుకు స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఈరోజు ఏమైంది, ఒకటి వర్షము, ఇంకొకటి ట్రాఫిక్ జామ్ వల్ల ఒక 3 hours వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. లేకుంటే 5 వరకు టెంపుల్ దగ్గర ఉండేటవాళ్ళం. 3 hours లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు వెళ్ళేసరికి ఎంత అవుతుందో మా ఫ్రెండ్. వెహికల్ క్లియర్ చేశారు పోలీసు వాళ్ళు. స్టార్ట్ అయిపోయాము, అక్కడి నుంచి వెళ్ళిపోయాము. తాండూరుకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నైట్ అయితే అయిపోయింది, 7 అవుతున్నది టైము. అలాగే ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో శివాజీ మహారాజ్ ఉంటాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని రైట్ సైడ్లోకి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి స్ట్రీట్ వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ స్ట్రీట్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఎక్కడ చూసినా శివ టెంపుల్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కమాన్ దగ్గరికి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. రైట్ సైడ్లో చెరువు ఉన్నది. లోపలికి ఎంట్రన్స్ రాగానే నందీశ్వరుడు వెల్కమ్ చెప్తున్నాడు. నమస్తే నందీశ నందీశ. అలాగే క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళాము. చెరువు అయితే చాలా బాగుంది. అండ్ లైక్ సైడ్లో కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. జై మాతాది కట్టమైసమ్మకి జై. ఇక సెకండ్ కమాండ్ వచ్చేది ఫ్రెండ్స్.
థర్డ్ కమాండ్వి వచ్చేసింది. అని అలాగే స్ట్రీట్ వెళ్తుంటే మొత్తం చీకటి ఉంది ఫ్రెండ్స్, నైట్ అయిపోయింది కదా. సో లెఫ్ట్ సైడ్లో అవి ఇటుక బట్టీలు అనుకుంటా, ఇటుకలు తయారు చేసేది. రైట్ సైడ్లో ఒక కుమారస్వామి స్టాచ్యూ ఉంది, కానీ లైట్ లేదు అక్కడ, సరిగా కనిపించడం లేదు. అలాగే ముందుకు వెళ్తే ఎన్నో టెంపుల్ వచ్చేసింది ఫ్రెండ్స్. మొత్తం షాపులు అనేది క్లోజ్ చేసేసారు. అలాగే ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే ఉన్నది టెంపుల్. చుట్టూ చీకటి ఉంది, కానీ టెంపుల్ దగ్గర కొట్టే ఉంది. నన్ను అడిగాను పార్కింగ్ ఇక్కడ పెట్టాలంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోండి, త్వరగా వెళ్ళండి అన్నాడు. టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిపోతుంది. బైక్ పార్క్ చేసేసి ఇవేగో టెంపుల్. మనిషికి 100 రూపీస్ అంట టెంపుల్, 100 రూపీస్ అంట టికెట్. మేమిద్దరం వెళ్ళాం కాబట్టి 200 తీసుకున్నాడు. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇక్కడ టీచర్ గారు స్టూడెంట్స్కి పాఠాలు చెప్తున్నారు, చాలా బాగుంది. అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉన్నది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. జై మాతాది. అండ్ స్టెప్స్ దిగి కిందికి వచ్చి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక మొత్తం చీకటి ఫ్రెండ్స్, లైట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. వచ్చేసింది భోలే బాబా దగ్గరికి వచ్చేసాము. శివుడు, పార్వతీమాత, వినాయకుడు, కుమారస్వామి, నలుగురు మంచిగా కూర్చున్నారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నారు. పక్కనే దత్తాత్రేయ స్వామి చుట్టూ 4 కుక్కలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి 3 ముఖాలతో, 3 ముఖాల త్రిశూలం, 3 ముఖాలతోటి చాలా అందంగా ఉన్నాడు. త్రిశూలం, కమండలం, జపమాల, ఆవుతోటి చాలా అంటే చాలా బాగున్నాడు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పాము రూపంలో కొలుస్తారు. ఏమన్నా నాగదోషాలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తాయి, తీరిపోతాయి. ఒక రైతు 2 ఎద్దులను తీసుకొని మంచిగా నాగరిని పట్టుకొని దున్నటానికి పోతున్నాడు. ఈ రైతు ఎవరో కాదు, ఈ టెంపుల్ని కట్టించిన వాసుపవన్ నాయక్ అన్న వాళ్ళ నాన్నగారు. అలాగే పక్కన చూస్తే బ్రహ్మదేవుడు అండ్ సరస్వతి మాత. కొద్దిగా ముందుకు వెళ్తే విష్ణు భగవానుడు, వాళ్ళ భార్యలు, అలాగే నారదముని. చాలా అంటే చాలా పెట్టారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా పెట్టారు. చుట్టూ దేవతలని. అదే రైట్ సైడ్ చూసుకుంటే కాలభైరవ స్వామి, కాశీకి రక్ష. చాలా బాగుంది కదా విగ్రహం ఫ్రెండ్స్. కుక్కలకు అన్నం పెడితే చాలా మంచిది బ్రో. లైటింగ్ అనేది మొత్తం క్లోజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. క్లోజ్ చేసే టైం అయింది కదా టెంపుల్. సో వర్షం కారణంగా ఒక 3 అవర్స్ అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది.
అందుకే లేట్ వచ్చాము, లేకుంటే 4 o'clockకి వెళ్ళిపోతుండే టెంపుల్కి. అలాగే ముందుకు వచ్చి డ్రిల్లోకి నుంచి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారని చెప్పారు వాళ్ళు, త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నారు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే వీరభద్ర స్వామి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది విగ్రహం, చాలా కోపం వీరభద్ర స్వామికి. నేను లోపలికి వచ్చాను, ఈ అన్న తాళం వేసేసాడు గేట్కి, మేము వచ్చామని చెప్పి తీసాడు. జయ బోలా గణేష్ మహారాజ్కి జయ, జై శ్రీరామ్, జయ బోలే బాబా. ఇంకో టెంపుల్ ఇలా ఉంది ఫ్రెండ్స్, లోపల వాటర్లోకి చెల్లాలి. ఈ వాటర్ అయితే చాలా మరికి ఉన్నాయి ఫ్రెండ్, వాటర్ అలాగే నింపుతున్నారు పైప్ వేసి. నేనైతే పైప్ తోటి శివయ్యకు వాటర్ పోసాను ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా ముందు ఒక స్టెప్ దిగాను ఫ్రెండ్స్ కిందికి. నాకైతే నడుము వరకు వచ్చాయి ఫ్రెండ్స్ వాటర్, ఎందుకంటే వాటర్ ఎక్కువ లేవు అందులో. భూకైలాస ఆలయం తెలంగాణలోని తాండూరు పట్టణంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన ఒక పెద్ద ఆలయం. ఇది ఒక ప్రత్యేకమైన వాటర్ థీమ్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి 2001లో భూమి పూజ ప్రారంభమై 2010లో భక్తుల కోసం తెరిచారు. ఈ ఆలయ అంతరం తాండాకు చెందిన వాసు పవర్ నాయక్ అనే శివభక్తుడిచే ప్రారంభించబడింది. అతను నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. వాసు పవర్ నాయక్ తన సోదరుడు శంకర్ పవర్ నాయక్ సాయంతో ఆలయాన్ని నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఈ ఆలయం మొత్తం నీటి థీమ్తో డిజైన్ చేయబడింది. ఇక్కడ 12 శివలింగాలు ఉన్నాయి. అలాగే 60 అడుగుల శివుని విగ్రహం కూడా ఉంది.
లోపలికి వెళ్తుంటే పవర్ అయితే పోయింది ఫ్రెండ్స్. చుట్టూ చీకటి ఉంది. అలాగే కొద్దిగా ముందుకు స్టార్ట్ అయ్యాము. ఏం కనిపించటం లేదు. ముందుకెళ్తే సింహంది ఫేస్ లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. లోపలికి ఎంట్రన్స్ అవుతుంటే పంతులు గారు వచ్చారు. త్వరగా రండి, క్లాత్ తీసేసాము టెంపుల్లో. వీడియో తీస్తున్నారా అడిగాడు. అవునన్నాము. తీసుకోండి అన్నాడు. చీకటి వెలుగులో అయితే నందీశ్వరుడు అయితే కనిపించడం లేదు, లైట్గా కనిపిస్తున్నాడు. గర్భగుడి దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. శివయ్య అయితే చీకట్లో వెలిగిపోతున్నాడు. జై భోలే బాబా, ఓం నమ శివాయ. పంతులను అడిగితే వస్తుంది పవర్ అన్నాడు. ఆ దీపం ముందుకు పెట్టాడు తీసుకొచ్చి. చాలా అంటే చాలా బాగున్నారు శివయ్య. నమో పార్వతీ పతే హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. పవర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయింది ఫ్రెండ్స్. చేసుకొని బయటికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో నటరాజ స్వామి రాక్షసుని మీద నాట్యం చేస్తున్నాడు. ముందు శివలింగం ఉంది. అలాగే కొద్దిగా ముందుకెళ్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు, త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్. కింద కూర్చున్న వాళ్ళు పూజ చేస్తున్నారు, పూజ. ఇక్కడ వీళ్ళు వచ్చేసి నాకు తెలిసి గుడి కట్టించిన వాళ్ళు అనుకుంటా ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఆత్మలింగం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. చిన్న చిన్న లింగాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఒక్క వరుసలో 5 ఉన్నాయి. చాలా బాగుంది లింగం. అంత శివమయములకు ఉన్నది ఈ టెంపుల్లో. లోకమంతము శివమయమే. అలాగే ముందుకు వెళ్తుంటే లోపలికి వెళ్తే అష్టాదశ శక్తి పీఠాలు ఫ్రెండ్స్. ఈ శక్తి పీఠాలను చేయించడానికి తమిళనాడు నుంచి మనుషులను తీసుకొచ్చి చేయించారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది శక్తి పీఠాలు అమ్మవాళ్ళు. కానీ కొద్దిగా ఎర్లీగా వచ్చిందంటే చాలా మంచిగా వస్తుంది వీడియో. ముందుకు వచ్చాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో
నాగపాము పుట్ట, రావణాసురుడు ఆత్మలింగంని ఎత్తుతున్నాడు బీచ్ దగ్గర. ఈ ఆత్మలింగం గణేష్ మహారాజ్కి ఇస్తే గణేష్ మహారాజ్ కింద పెట్టి పారిపోతాడు. అండ్ శివయ్య ఆత్మలింగం ఇక్కడ రావణాసునికి ఇస్తాడు. ముందుకు వస్తే ఇంకా ఇది మార్కండేయుడు అండ్ యమధర్మరాజు, ఏమో భక్త కన్నప్ప కన్నునిస్తాడు కదా శివయ్యకు. డెడ్ వస్తే కళ్ళకించి నీ రక్తం కారుతున్నప్పుడు శివయ్యకు కన్ను తీసి ఇస్తాడు కదా. అది ఇక్కడ ముందుకు వస్తే శివయ్య అవతారాలు అర్ధనారీశ్వరుడు. చుట్టూ చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్. ఇది 65 అడుగుల శివయ్య విగ్రహం చుట్టూ విగ్రహాలు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తానని. జై శ్రీరామ్, జై భోలే బాబా.